హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై హింద్. సో ఈ వీడియో వచ్చేసి భయ్యా సన్నీ యాదవ్. అసలు ఓకే, భయ్యా సన్నీ యాదవ్ని కొంచెం పక్కకు పెడదాం. ఒక యూట్యూబర్, ఒక ట్రావెల్ యూట్యూబర్ గురించి మాట్లాడుతున్నాం. బ్రో, ఎంతోమంది యూట్యూబర్ని విషయాలు, ఒక ట్రావెల్ యూట్యూబర్ వాళ్ళ కష్టాలు ఏంటిది అనేది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత భయ్యా సన్నీ యాదవ్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో మజా కాదు బ్రో, ఒక ట్రావెలర్, ఒక యూట్యూబర్. నాకు మోటో బ్లాగ్ గురించి ఎక్కువ తెలియదు. సో ఎందుకంటే నేను 2-3 వీడియోలు తీసిన, అదేదో బైక్ మీద ఒక 200-300 కిలోమీటర్లు అంతే మాత్రం పోయినా. సో దాని నుంచి నేను ఎక్కువ పోలేను. 400-500 లాస్ట్. ఇక్కడికి వెళ్ళి ముంబైకి వెళ్ళి షిరిడి, అడికి వెళ్ళి శని శిక్షణాపూర్ అయినా. సో అంతే వీడియోలు ఒక 400 కిలోమీటర్లు అయితే అప్లోడ్ చేసిన నేను. సో ముందుగా యూట్యూబ్ మోటో బ్లాగ్ గురించి విడిచిపెట్టి ఒక ట్రావెలర్ గురించి మాట్లాడుకుందాం. బ్రో, ఒక ట్రావెలర్ అంత మజా కాదు బ్రో. వానికి ఫుడ్ ఉంటుంది, రెస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు వాడు అంటున్నా, సో నేను కూడా అనుకోవచ్చు. సో ఈ ఈ వీడియో ఏదైతే ఇస్తున్నా, నా సత్యలాజీ అనే ఒక ఛానల్ ఇస్తున్నా. సో నాకు ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అది మన ట్రావెల్ లైఫ్. సో ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పిన. సో ఇప్పుడు ట్రావెల్ గురించి మాట్లాడుకుందాం. మజా కాదు బ్రో ఇది. ఒక ఒక ట్రావెలర్ ఒక ఏరియా విజిట్ అయ్యకుంటా, వాడు కొంతమందిని కలుసుకుంటా, వాళ్ళతో మాట్లాడుకుంటా, భలే అచ్చిరాని హిందీ మాట్లాడుకుంటా, అచ్చిరాని తెలుగు మాట్లాడుకుంటా. సో వానికి ఉంటుంది బ్రో, వానికి దేశభక్తి 100% ఉంటుంది. అది ఎవరైనా సరే, అది పెద్ద పెద్ద యూట్యూబర్ల పేర్లే చెప్తా నేను. భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, నాని వేషణ కావచ్చు, ఉంటుంది. వాళ్ళకు దేశభక్తి అనేది ఉంటుంది, 100% ఉంటుంది. కానీ ఒకరి మీద ఒకరికి కోపం అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొన్ని వందలేడా, కొన్ని వేల వీడియోలు అప్లోడ్ అయినాయి నాకు తెలిసి. భయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది, భయ్యా సన్నీ యాదవ్ టెర్రరిస్ట్, భయ్యా సన్నీ యాదవ్ ఆతంకవాది, భయ్యా సన్నీ యాదవ్ జ్యోతి మల్హోత్రాతో లింకులు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది. బట్ ఈరోజు ఏమైంది చెప్పండి మీరు? ఈరోజు ఏమైంది? జస్ట్ ఏదో ఎంక్వైరీ ఉండే కావచ్చు, ఇంకేమన్నా ఉండే కావచ్చు, జస్ట్ వాళ్ళు చూసిళ్ళు, వదిలేసిళ్ళు. అండ్ మనకి ఇది కూడా తెలియదు అది ఎన్ఐఏనా, ఇతర వేరే వాళ్ళు ఉన్నారా అన్నది ఇది కూడా తెలియదు. ఒక్కరిని మనం ఎంత డ్యామేజ్ చేశానో అంత డ్యామేజ్ చేసినాం. అది అది నేను 100% చెప్తున్నా. అది మనోళ్ళు కాకుండా మన తెలుగు అతని ఇతర దేశాలు వండుకుంటా అతను ఎక్కువ డ్యామేజ్ చేసిండు. మీకు అర్థమైంది ఇంకంతే. నేను ఒక హిందీలో ఒక సామెత ఉంది, సమజ్ఞ వాళ్ళకు ఇషారా కాఫీ, అంటే ఎవరైతే అర్థం చేసుకుంటారో వానికి సైగలు ఎక్కువ అన్నట్టు ఒకటి. సో మీకు అర్థమైంది. అలోలో యూట్యూబర్ అంటే, ఒక ట్రావెల్ యూట్యూబర్ అంటే అంత మజా కాదు. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ ఫుడ్ కంఫర్ట్ ఉంటుంది, పండుకోవడానికి నిద్ర పట్టదు. మనం చూస్తాంగా, నేను కూడా కొన్ని జాలా పోతా అంటే నాకు నిద్ర సరిగ్గా పట్టదు. ఏదో 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 భయం ఉన్నట్టు. సో అయినా కూడా ఒక 2-3 గంటలు నిద్ర పోతా, మళ్ళా లెస్ గో, ఇంకా నా పని నేను చేసుకుంటా, వీడియో ఫటాఫట తీసుకుంటా, ఇంకా ఎగ్జిట్ అవుతా. ఇది కాకుండా ఇతర వాళ్ళు చిలుకన చూసుకుంటా, చిన్న చూపు చూసుకుంటా. సో వాళ్ళందరినీ నేను నేను నా విషయం చెప్తా. మన ట్రావెల్ లైఫ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు. సో ఇట్లా మొబైల్ పట్టుకొని, నా దగ్గర కెమెరా లేదు, నా దగ్గర ఇలాంటి ట్రైపోడ్ కెమెరా ఎక్సెట్రా లేవు. నేను జస్ట్ ఒక నా మొబైల్తోనే నేను వీడియో తీసుకుంటా, ఇలా పట్టుకొని బ్రో ఇది ఇట్లా అని నేను చెప్తాను. సో ఇతర వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు. అలా అలా ముఖంలో కొంచెం అంటే ఏదో అలాగే ఫీలింగ్ ఉంటుంది. అది నన్ను కొంచెం డిమోటివేషన్ చేస్తుంది. ఓపెన్గా అది నన్ను డిమోటివేషన్ చేస్తుంది. అయినా సరే, కానీ ఒక ట్రావెలర్ అదొక లదాఖ్ వీడియో కానీ, లేదంటే ఒక పెహల్గాం వీడియో కానీ, అదొక కాశ్మీర్ వీడియో కానీ, అదొక కన్యాకుమారి వీడియో కానీ, సో వాడు ప్రౌడ్గా ఫీల్ అయ్యే చేస్తాడు. వాణి
అరే నేను చూపెట్టాలి అంటే నా ఉద్దేశంలో ఆల్రెడీ దాని మీద కొన్ని వందల వీడియోలు ఉంటాయి, కానీ నా తరంగా అంటే నాకు ఎలా తెలిసిందో అలా చూపెట్టాలి, నా వ్యూవర్స్కి చూపెట్టాలి, నా సబ్స్క్రైబర్స్కి చూపెట్టాలి అని వానికి ఒక ఆలోచన ఉంటుంది. దీన్ని కొంచెం వేరు చేసి చూపెట్టాలి అంతే కదా. ఇప్పుడు ఎన్నో వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు పహల్గామ్ మీద కానీ, కాశ్మీర్ మీద కానీ, దేని మీద వీడియోలు లేవు చెప్పు. ఒక హెలికాప్టర్ మీద కానీ, ఒక ట్రైన్ మీద కానీ, ఒక బస్ మీద, ఒక సైకిల్ మీద ఎన్నో వీడియోలు ఉన్నాయి. సో ఒక యూట్యూబర్ ఏమనుకుంటాడు అంటే కొన్ని కొత్తగా నేను చెప్పేది ఏదైనా కొత్తగా ఉండాలి అని దాన్ని కష్టపడి, నేను చెప్పేది ఏదైనా ఒకటి మంచిగా ఉండాలని దాన్ని దాన్ని ఒక ముందే అనుకొని అని ఒక యూట్యూబర్ చేస్తాడు. నేను సో ఒక టెంపుల్ ఏదైనా టెంపుల్ విజిట్ నేను ఎక్కువ శాతం నేను నా వీడియో చూడండి, మన ట్రావెల్ లైఫ్ అనేది ఒకటి ఛానల్ ఉంది. సో ఆ వీడియోలో ఎక్కువ శాతం నేను టెంపుల్సే నేను పోతా. సో నాకు కొంచెం శివుని మీద ఎక్కువ పిచ్చి, అది భక్తి అనుకోండి పిచ్చి అనుకోండి. సో నేను ఎక్కువ శివ టెంపుల్స్కి పోతా. సో నేను ఆ టెంపుల్స్కి పోకముందు ముందు వీటి యొక్క చరిత్ర అనేది చదువుతా. అలా నేను నీలమైపోతా. అలా నాకు ఏదో ఇది ఉన్నది ఇది చెప్పాలి అని బట్ అది నేను చెప్తానో చెప్పలేనో అది మీరే చూడండి. కానీ వాడు దేశద్రోహి కాదు. సో నాకు ఒకటే భయం ఉండే, ఒకవేళ బయ్యాసన్ యాదవ్ జస్ట్ ఏదైనా అటు చేసినా కూడా సో ఎంత యూట్యూబర్లకు, ఒక ట్రావెలర్లకు ఎంత డ్యామేజ్ అవుతుందో అది నేను ఊహించు. ఒకవేళ ఓకే బయ్యాసన్ యాదవ్ ఒకవేళ తప్పు చేసినంటే 100% తప్పు అంటుండే, ఇది తప్పు రాబాయి అని ఒప్పుకుంటుండే. కానీ ఒక భయం అనేది ఉంటుంది కదా, అరే యూట్యూబర్లు తీసుకుంటా పైసలక లేదు బ్రో, అందరూ పైసలకు చేస్తారు అన్నట్టు ఏం లేదు. సో నాకు చూడండి అంటే నాకు ఒక 600 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. సో అయినా నేను ఒక 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా. అలా నాదే తప్పు, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే కంటిన్యూ నేను వీడియోలు వేయ, ఎందుకంటే నాకు కూడా వర్క్ అనేది ఉంటుంది, ఆఫీస్ ఉన్నది. సో ఆ ఫీల్డ్ మీద తిరిగి మళ్ళీ యూట్యూబ్ తరఫు నుంచి ఈ ఫీల్డ్ మీద తిరిగి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫుడ్ బ్రో నేను ఓపెన్గా చెప్తాను, నేను నార్త్ ఇండియన్, నేను ముంబై సైడ్. నాకు ఫుడ్ అనేది కొన్ని జాలు నచ్చుతుంది, కొన్ని జాలు నచ్చది. అయినా నేను అడ్జస్ట్ అయ్యి అది ఏదో ఒకటి జస్ట్ తిని వెళ్ళిపోతా అక్కడికి వెళ్ళి. నేను ఆల్మోస్ట్ అయితే నేను ఫ్రూట్సే తింటా బ్రో, రియల్ చెప్తున్నా. అండ్ మీకు కూడా అదే సలహా ఇస్తున్నా. ఆల్మోస్ట్ ఫ్రూట్స్ తింటా, దాంట్లోకి వెళ్ళి ప్రోటీన్, విటమిన్స్, కాల్షియం అన్నీ దొరుకుతాయి నాకు. సో అట్లా నా బాడీ మెయింటైన్ చేసుకుంటా. ఒకవేళ ఆ ఫుడ్ ఆడ మంచిగా లేకపోతే అది తింటా. లేదంటే లాస్ట్ టైం నా వీడియో చూసుకోండి, అరుణాచలం పైన ఆడ ఫుడ్ మంచిగా ఉండే. ఆడ ఎందుకంటే సౌత్ ఇండియన్ ఇడ్లీ, దోశ, చట్నీ, సో ఎక్సలెంట్. ఆడ మంచిగా ఉండే, ఆడ తిన్నా. ఇప్పుడన్నా సో అదర్ స్టేట్ కూడా తిన్నా అనుకో, సో యూపీ, బీహార్ వాళ్ళది మనకు నచ్చదు, ఓన్కి నచ్చదు. మన సౌత్ ఇండియన్ ఫుడ్ అది మనకు నచ్చది. సో అక్కడ నేను ఎక్కువ శాతం ఫుడ్ తక్కువ తిని ఫ్రూట్సే కానీ, డ్రై ఫ్రూట్సే కానీ ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తా. అండ్ నా బ్యాగులు ఎప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి పెట్టుకుంటా, అవి నాకు ఇన్స్టెంట్ అనేది ఎనర్జీ ఇస్తుంది. సో ఇది. సో ఇప్పుడు బయ్యాసన్ యాదవ్ గురించి మాట్లాడతాం. సో బయ్యాసన్ యాదవ్ ఇంత మొదలు చెప్పిన ఒక వీడియో, ఫస్ట్ నేను ఇది కొత్త యూట్యూబ్ ఛానల్ చాలు చేసిన. సో ఫస్ట్ వీడియో నాది బయ్యాసన్ యాదవ్ మీద ఉండే. సో చాలా అంటే చాలా కామెంట్స్ వేసిళ్ళు, అది కూడా బయ్యాసన్ యాదవ్కి అగెస్ట్ చేసిళ్ళు. బయ్యాసన్ యాదవ్ నువ్వు సపోర్ట్ ఇస్తున్నావా బ్రో? నేను సపోర్ట్ ఇస్తలేను, కానీ మనకు కన్ఫర్మేషన్ రాంది, మనకు ఒక నుంచి కన్ఫర్మేషన్ రాంది మనం ఫిక్స్ అవుతాం. కొన్ని ఫేక్ న్యూస్ ఛానల్ ఉన్నాయి, వాళ్ళ టైంపాస్. వాడు కుల్లవాత్, నేను వాడే అంటున్నా, వాడు కెమెరా ముందు వచ్చి వాని పని అది, మన పని అది కాదు, కానీ వాని పని అదే. కెమెరా ముందు వచ్చి ఓ 20 నిమిషాలు 30 నిమిషాలు వాడు ఏదైనా సొల్లి చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేయాలి, వాని పదే అది. సో మన పని అది కాదు కదా, మనం నిజం అబద్ధం తెలుసుకునే నడవాలి కదా. సో నేను అట్లనే ముందు నిజం తెలుసుకున్నాను. ఏదైనా అక్కడికి వెళ్ళి రిపోర్ట్ వస్తే, ఇన్ఫర్మేషన్ వస్తే ఎస్ తప్పు, రైట్. ఈరోజు బయ్యాసన్ యాదవ్
బయటకు వచ్చిండు. సో నిజం చెప్తున్నా బ్రో, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేనైతే. ఎందుకంటే ట్రావెలర్ బ్రో, నేను కూడా ఒక ట్రావెలర్ని, నేను కూడా ఒక యూట్యూబర్ని, నేను కూడా ఒక మోటో బ్లాగర్ని కాదు కానీ నేను ఒక ట్రావెలర్ని అంతే. సో మజా వస్తుంది బ్రో మేము తిరిగేదానికి, సోలో రైడింగ్ చేయడానికి. మాకు ఎలాంటి గ్రూప్ ఉండదు. ఒకవేళ మేము మాట్లాడుకోవాలనుకుంటే మీతోనే, మీ వ్యూవర్స్తోని, మా మా సబ్స్క్రైబర్తోని, మా వ్యూవర్స్తోని మేము మాట్లాడుకుంటాం. ఒక మొబైల్ ముంగట పెట్టుకొని ఏదైనా కెమెరా, సో నాకు కెమెరా అనేది లేదు. సో నేనైతే మొబైల్ ముంగట పెట్టుకొని నేను మాట్లాడుతూనే ఉంటాను. ఒక హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతాం, అది మీతోనే షేర్ చేసుకుంటాం, ఇతరులతో కాకుండా. సో అలాంటి బయాస్ అని మీద ఎఫెక్ట్ పడితే అది చాలామంది యూట్యూబర్ మీద, చాలామంది ట్రావెలర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటిది బయాస్ అని కాదు, రియల్ చెప్తున్నా, అది చాలా హ్యాపీనెస్. ఇదో ఇప్పటిది ఇప్పుడు ఎలాంటి డ్రెస్ లేకుండా ఏదో టీ షర్ట్ ఇలాంటి ఇట్లా వచ్చినా మా ఆఫీస్లోకి వచ్చి వీడియో తీసుకుంటాను. ఎందుకంటే మనకేం స్టూడియో వీడియో అనేది లేదు. సో ఏదో మన ట్రావెల్ అని కదా, బయటనే ఎక్కడో వీడియో తీసుకుంటూ కూర్చుంటాం అట్లా. కాబట్టి సో మా ఆఫీస్లోకి వచ్చి ఏదో వీడియో తీసుకుంటా, కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి. సో చాలా బాగా మంచిగా అనిపించింది. బయాసన్ యాదవ్ బయట ఉండి ఇట్లా, బయాసన్ యాదవ్ ఎలాంటి తప్పులు చేయట్లా, బయాసన్ యాదవ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇట్లా మజా అనిపించింది. సో కొంచెం నా మాటలు అడ్డు అర్థం కావచ్చు మీకు. ఫైనలీ ఒకటే, బయాసన్ యాదవ్కి నేను సపోర్ట్ కాదు. బయాసన్ యాదవ్ ఒకవేళ దేశానికి ఎలాంటి ద్రోహం చేసినా 100% తప్పదు. అది ఎవడైనా సరే, ఇలాంటి యూట్యూబర్ అయినా సరే. కానీ కన్ఫామ్ మన కాడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ వస్తే మనం మాట్లాడాలి. కొన్ని ఎలాంటి వాళ్ళు, కొన్ని న్యూస్ ఛానల్ ఉన్నాయి, యూట్యూబర్లు ఉన్నారు, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు. ఓకే, ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా బయాసన్ యాదవ్. సో అలాంటి ప్రాబ్లంలో అలాంటి తప్పులు చేయలేడు. సో నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నా. సో అందరికీ జై హింద్, జై శ్రీరామ్. సో లాస్ట్ ఒకటే కదా మనం చెప్పేది, వీలైతే ఒక సబ్స్క్రైబ్, వీడియో నచ్చితే ఒక లైక్, అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒక కామెంట్. అండ్ నాకు ఈ ఛానల్ కాక ఇంకో మన ట్రావెల్ లైఫ్ అనేది ఒక ఛానల్ ఉంది. సో అది కూడా లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. వీలైతే ట్రావెలర్ మీరు లైఫ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మజా వస్తా. అలా కూడా మనం సనాతన ధర్మం కోసం కానీ, హిందుత్వం కోసం కానీ, ఆ టెంపుల్ యొక్క హిస్టరీ కానీ, ఆ టెంపుల్ యొక్క పాజిటివ్ కానీ, ఆ టెంపుల్ యొక్క నెగిటివ్ కానీ నేను నీకు అప్డేట్ అయితే ఇస్తాను. టెంపుల్ యొక్క నెగిటివ్ అనేది ఏమి ఉండదు, బట్ టెంపుల్ యొక్క సిటీ కానీ, స్టేట్ కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ నెగిటివ్ కొంచెం ఉంటుంది. అది డెఫినెట్లీ నేను అప్డేట్ చేస్తాను అంతా. లాస్ట్ టైం శ్రీశైలం పోయినా మొన్న ప్రజెంట్లీ. సో అది కూడా మీకు అందులో కొంచెం నెగిటివ్ ఉంది, అది కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే, జై హింద్, జై శ్రీరామ్.